ప్రార్థనా శ్లోకాలు చెప్పేస్తావా? చెప్తాను మాస్టర్ గారు. చిరాలకులంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనో జాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం ప్రాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రేయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వస్తావా? స్క్రీన్ మీద పద్యం కనిపిస్తోందా? అనిపిస్తుంది. ఈరోజు 9, 10 పద్యాలు చూద్దాము. నేను కొంచెం మాట్లాడటం తగ్గించుకోవాలేమో త్వరగా పూర్తవడానికి. కృష్ణప్రియ పెన్సిల్. నీ కౌసేయము బాలభానుకిరణ స్నిగ్ధ ప్రభా చారు వీచి కమ్రంబై ఆత్మ దగ్న సుషమా. ఇక స్క్రీన్ మీద సుష్మా అని కనిపిస్తోంది, అది కరెక్షన్ చేసుకోవాలి. సుషమా శ్రీమంతమై కింకరా ప్లస్ ఆనీక కింకరానీక ప్లస్ ఆనీత కింకరానీకానీత సుమావళి. ఇక్కడ కూడా సుమ ప్లస్ ఆవళి సుమావళి పరిమళ ప్లస్ ఉత్ ప్లస్ నిద్ర పరిమళోన్నిద్ర ప్రబుద్ధ ప్లస్ అంచల ప్రబుద్ధాంచల స్వీకారంబున నిలిచి నా మనసు తృప్తింగూర్చెడిన్ శ్రీపతి. కొంచెం పెద్ద పెద్ద వాక్యాలుగా. నీ కౌసేయము గుర్తు కోసం మళ్ళీ చెప్తున్నాను. బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభా చారు వీచీకమ్రంబయి అంతవరకు. బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభా
చారు వీచి కమ్రంబై ఆత్కమ్రంబయి కమ్రంబై ఆత్మదఘ్న సుషమా శ్రీమంతమై ఆత్మదగ్ధ సుషమా శ్రీమంతమై కింకరానీకానీత సుమావళి పరిమళోన్నిద్ర ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి కింకరా నీకానీత సుమావళి పరిమళోన్నిద్రా ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి నా మనసు తృప్తింగూర్చెడిన్ శ్రీపతి. తృప్తింగూర్చెడిన్ శ్రీపతి. టూకీగా అర్థం చూద్దాం. ముందు పద్యంలో స్వామి పాదాలను మాస్టర్ గారు సేవింపచేశారు. తాను సేవించి మనతో సేవింపచేశారు. ఆ పాదాల మాహాత్మ్యం ఏంటి అన్నది చెప్పుకున్నాం. మనకు ఉండే దుఃఖాలను పోగొడతాయని, మనలో అహంకారం లాంటివి ఏవైనా తలెత్తితే వాటిని తొలగించేస్తాయని, మనకి మంచి ఆలోచనలని భావాలని పుట్టించేలా చేస్తాయని చెప్పుకున్నాం. దాని వలన తరువాత ఏమైంది చూడండి, స్వామి దర్శనం మెల్లమెల్లగా కలుగుతోంది. ఈ పద్యంలో అన్వయం ఏంటంటే, శ్రీపతి నీ కౌసేయము నా మనసు తృప్తింగూర్చెడిన్ శ్రీపతి. ఒక లైన్ పట్టుకుందాము. నీ కౌసేయము అనంటే కట్టుకున్నటువంటి వస్త్రం. నాకు ఇప్పుడు ఏం కనపడింది అనంటే నువ్వు కట్టుకున్న పంచె కనపడింది. అది నా మనసు తృప్తిని కూర్చెడిన్ శ్రీపతి, నాకు బాగా తృప్తినిస్తోంది. ఇక మిగతా పద్యం అంతా ఆ పంచె అంటే ఆ వస్త్రం స్వామివారు కట్టుకున్నా లేదా స్వామివారి విగ్రహానికి కట్టబడినటువంటి పంచె ఎలాంటిది అది చెప్తున్నారు. స్వామి పీతాంబరధారి అంటుంటాం. పీతాంబరం, పట్టు పీతాంబరాలు అంటుంటారు చూడండి. అంటే పసుపు పచ్చని లేదా బంగారు వర్ణంలో ఉండేటటువంటి బట్ట కట్టుకుంటారట ఆయన. మనం చిత్రించుకున్న రూపం అది. విశేషంగాను వెంకటేశ్వర స్వామికి పసుపు పచ్చని బట్ట కట్టడం అన్నది స్వామివారి మూర్తికి అది మనం తరచుగా చూసే విషయం. ఇప్పుడు మాస్టర్ గారి దృష్టి పాదాల నుంచి కొంచెం పైకి అలా కదిలింది. కదిలితే ఏంటంటే స్వామివారు కట్టుకున్నటువంటి పంచె యొక్క అంచు మీద పడింది. మనం తెలుగు వాళ్ళం బాగా కడతాం కదా, దాన్ని ఏమంటారు, గోచి పోసుకో కట్టినటువంటి పంచె చూడండి. అది నేను ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. పాదాల దగ్గరికి కొంచెం పైకి వచ్చి ఇలాగా తిరుగుతుంది కదా. మాస్టర్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ పంచె అంచు కొంచెం పైకి లేచిందయ్యా, అది నన్ను పట్టుకుంటోంది అన్నారు. ఆ పైకి లేచిన అంచు మీరు ఈసారి ఏదన్నా కోవెలకి వెళ్ళినప్పుడు చూడండి కొంచెం పరిశీలనగా. అంటే బిళ్ళ అంచు ఉండేటటువంటిది కడుతుంటారు స్వామికి. అది ఎలా ఉన్నది అని అంటే అంచు కొంచెం పైకి లేచింది. ఎందుకు లేచింది అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ కట్టబడినటువంటి పీతాంబరం ఎలా ఉంది? బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభా చారు వీచీ కమ్రంబయి. నిన్న కమ్రము అన్న మాటకు అర్థం చెప్పుకున్నాం కదా, అది మనోహరంగా ఉండటమనో, అందంగా ఉండటమనో, ఆనందాన్ని ఇచ్చేదనో ఇలాంటివి. స్వామివారికి అలంకరింపబడిన పట్టు వస్త్రం ఆ పీతాంబరం లేత సూర్యుడి కిరణాల కాంతితో వెలుగుతోంది.
బాలభానుడు, లేత సూర్యుడు, అప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడు. ఆయన నుంచి వచ్చే కిరణం బంగారు రంగులోనే కదా ఉంటుంది. అది ప్రభా, కాంతివంతంగా ఉంది. ఇలాంటి కాంతి కాదు, స్నిగ్ధ ప్రభా, చిక్కటి కాంతి. ఆ కాంతి చారు వీచీకమ్రంబయి అన్నారు. ఆ వస్తున్నటువంటి కాంతి ప్రవాహం, ఆ వస్త్రం మించి ప్రతిఫలించి వస్తున్న కాంతి ప్రవాహం మనోజ్ఞంగా ఉంది. వీచిక అంటే ప్రవాహం అన్న అర్థం, లేదా తరంగము అన్నటువంటి అర్థం. అంటే అర్థాత్ స్వామి ఎదురుగా నిలబడితే ఆయన కట్టినటువంటి పీతాంబరం లేత సూర్యుడి ఉదయభానుని కిరణాల కాంతితో వెలుగుతూ ఉన్నట్టుగా ఉండి ఆ కాంతి తరంగాలు మన మీదకి ప్రసరిస్తూ ఉన్నాయన్నమాట. అలా ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రవాహం, ఆ కాంతి ప్రవాహం మనకి మనోజ్ఞంగా ఉంది. కమ్రంబయి, మనస్సుని లోపరుచుకుంటోంది. అంతేనా? ఆ కాంతి ఇంకొక పని చేస్తోంది. ఏంటంటే తనలోకి నన్ను లాగేసుకుంటోంది. అంటే ఆ స్వామి నుండి వస్తున్నటువంటి ఆ వెలుగుని చూసి, ఆ వెలుగుని దర్శించి నన్ను నేను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాను అంటున్నారు మాస్టర్ గారు. అంటే ఆయన్ని చూడగానే కలిగినటువంటి ఆనందం అన్నమాట. మనం కొలనులో లేకపోతే నదిలో దిగేటప్పుడు పాదాల లోతు, మోకాళ్ళ లోతు ఇలా అంటుంటాం చూడండి, లేదా నడుము లోతు ఇలాగా. దానికి తెలుగులో అక్కడక్కడ కనపడే మాటలు ఏంటంటే పాదాల బంటి, మోకాలు బంటి లోతు, నడుము బంటి లోతు, బంటి. ఇక్కడ ఆ ప్రవాహం నన్ను ముంచెత్తుతోంది అంటున్నారు మాస్టర్ గారు. ఎంతగా ముంచెత్తుతోంది అని అంటే నడుము లోతు, ఇంకా ఛాతీ లోతు, గొంతు లోతు, తలకాయ లోతు, ఇలా ఒక వర్ణన చెప్పొచ్చు. దానిని మించి మాస్టర్ గారు ఏ ప్లేన్లో చెప్తున్నారో చూడండి. నా ఆత్మని ముంచేస్తోంది అంటున్నారు. ఆ ఆత్మ దగ్గన ముంచెత్తే అని, దగ్గన అంటే సుషమా కాంతి అని. అక్కడ టైప్ చేయటంలో ఎర్రర్ సుష్మా అని పడింది. ఆడపిల్లలకి పేరు పెడుతుంటారే సుష్మా అని, బాగా ప్రకాశించేది అని. సుషమా శ్రీమంతమై అంటే ఆత్మని కూడాను లోబరుచుకునేటటువంటి కాంతితో శ్రీమంతమై ప్రకాశించేది, వెలుగొందేది అని. ఏది? ఈ మాట అంతా పీతాంబరం సంగతి. స్వామి దేహం గురించి కాదు మాట్లాడుతోంది, ఆ పీతాంబరం. ఇక ఇప్పుడు మనం ఊరికే వెళ్ళాం కదా, కనీసం ఒక పువ్వన్నా తీసుకెళ్తాం కదా స్వామిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు. అలా భక్తులు తీసుకొచ్చినటువంటి పుష్పాలన్నీ ఆయన పాదాల మీద వేశారు అనుకుందాం. ఆ పుష్పాల నుంచి సువాసనలు అలా వస్తున్నాయి అనుకుందాం. ఒక గుర్తు ఏంటంటే సంప్రదాయంలో పరిమళ భరితమైనటువంటి పుష్పమంతా స్వామికే సమర్పణ, ఒక సంప్రదాయం అది. అంటే ఈ మల్లెలు, జాజులు ఇలాంటివన్నీ మనం ధరించకుండా స్వామికి ధరింప చేస్తారు. మనమేంటి అని అంటే పరిమళము లేనివి ఆకర్షణీయమైనటువంటి పూలమాలలు ధరించటం, కనకాంబరాల లాంటివి అనుకోండి, అదొక సంప్రదాయం. సరే, స్వామికి అందించినటువంటి, సమర్పించినటువంటి పుష్పాలన్నీ పరిమళాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ ఈ లైన్లో, ఈ 3వ పాదంలో చూడండి, కింకరానీక ఆనీత, కింకర ఆనీక ఆనీత. కింకరుడు అంటే ఏంటి చెప్పండి? నేను నీ కింకరుణ్ణి అంటుంటాం, అంటే నీకు సేవకుణ్ణి అని. సేవకుడు, భక్తుడు, అంతే, సేవకుడు అని. భక్తుడు అన్నది కూడా కొంచెం పక్కన పెడదాం. కిం
కరోమి, ఏం చేయమంటావు అని అడుగుతూ నోట్లో మాట నోట్లోంచి వచ్చి రాగానే చేసేవాడు కింకరుడు. అంటే స్వామికి తమని సమర్పించుకున్న వాళ్ళు అనుకుందాం. ఈ కింకరుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా? ఆహా, కింకర ఆనీక అనేక మంది, వేలు లక్షల మంది. ఆనీత కింకరుల సమూహము చేత తీసుకురాబడిన సుమ ఆవళి పుష్పాల సమూహం. దాని నుంచి పరిమళం వస్తోంది. ఈ వస్త్రానికి ఏమైందిట? ఆ పరిమళాన్ని తీసుకుందామా, పీల్చుకుందామా అన్నట్టు, లేదా ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తోందా అన్నట్టుగా ఉత్ నిద్ర అంచల, అంటే ఉన్నిద్ర అని చెప్పేస్తాం. ఉత్ నిద్ర అంటే అది మేలుకుందిట. మేలుకుని ఏం చేస్తోంది? ఆ పరిమళాన్ని అందుకునేటటువంటి ఆలోచనతో ఉందా అన్నట్లు మనకు అనిపిస్తోంది. మనకంటే మాస్టర్ గారికి అనిపించింది, ఆయన మనకు చెప్తున్నారు. అదిగో అలా కొంచెం పైకి లేచినటువంటి ఆ వస్త్రపు టంచు, అంచెల అంచు, నా మనసుకి తృప్తినిస్తోంది స్వామి. నీ కౌసేయము. ఎవరైనా? నేను చెప్తాను మాస్టర్. నీ కౌసేయము బాలభాను కిరణ స్నిగ్ధ ప్రభాచారు వీచీకం రంబయి. బాల భానుకిరణ స్నిగ్ధ ప్రభాచారు వీచి క్రమంపై క్రంబ్రంపై ఆత్మదఘ్న సుషమా శ్రీమంతమై. ఆత్మదగ్న సుషమా శ్రీమంతమై. కింకరానీకానీత సుమావళి పరిమళోన్నిద్ర ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి. కింకరానీకానీత సుమావళి పరిమళోన్నిద్ర ప్రబుద్ధాంచల స్వీకారంబున నిల్చి. నా మనసు తృప్తింగూర్చడిన్ శ్రీపతి. నా మనసు తృప్తిన్ గూర్చడిన్ శ్రీపతి. సరే, ఇప్పుడు మనం స్వామికి దగ్గరగా వెళ్ళాం. అంటే రిపీట్ చేయట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పద్యం చదువుకుంటూ ఉండగా, పోనీ వింటూ ఉండగా, భావం తెలిసిన తర్వాత మనకు ఒక పిక్చర్ కళ్ళ ముందు కనిపిస్తుందా? కొంచెం భావించుకోగలిగితే కనిపిస్తుంది. అది దాదాపుగా ప్రతి పద్యంలోనూ మాస్టర్ గారు మనకి అందిస్తారు ఈ శబ్ద చిత్రాలని. స్వామికి దగ్గరగా వెళ్ళి ఆయన్ని పట్టుకోవాలి కదా. పట్టుకోవడం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం అనుకోండి. స్వామిని పట్టుకోవడం అంటుంటాను నేను. నా భావం ఏంటంటే ఆయనకి దగ్గరగా ఉండి ఆయన సంతోషించే పనులు చేయటం అని నా ఉద్దేశం. ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది చూడండి. స్వామికి చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు మాస్టర్ గారు. ఈ క్షణంలో నేను మాస్టర్ గారు ఎదురుగ్గా నిలబడి నువ్వు అనగలనా? కష్టం మనకి. కానీ మాస్టర్ గారు చూడండి, స్వామివారితోటి ఏకవచనంలో మాట్లాడుతున్నారు. అంటే అక్కడ మనం పట్టుకోవాల్సింది భావన గరిమ చేత, సమర్పణ చేత స్వామికి మనం ఎంత క్లోజ్ కాగలమో చూడండి. లేకపోతే నువ్వు అనేంత ధైర్యం ఎలా వస్తుంది? ఆ ధైర్యం మాస్టర్ గారికి ఉంది. అది మనకు అందిస్తున్నారు ఆయన. సరే, చూడ్డానికి కొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ మనం తిరుమల దర్శనానికి వెళ్తుంటాం కదా, అది మనసులో భావించుకోవచ్చు.
కొంచెం ముందుకు వెళదాము అని అంటే అలా పక్కకి తోసేశారు. ఇది జరుగుతున్నది ఇప్పుడు. అలా కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని అంటే స్వామిని సేవించటానికి మనకేమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందా అంటే కొంతమంది ఇదిగో ఇలాంటి వాడివైతేనే నువ్వు స్వామిని సేవించుకోవచ్చు అన్నట్ట. అలానే మనకి ప్రకృతి ధర్మాలని చెప్పడానికి నిన్న మనం అనుకున్నామే సోషల్ ఆర్డర్ అని శాస్త్రము అన్న కాంటెక్స్ట్ లో అలాంటివి వివరించటానికి కొన్ని కొన్ని పుట్టుకొస్తే కొన్ని దర్శింపబడితే వాటిని వాటి లోతుపాతులు తరచిన వాళ్ళందరూ కూడాను తరచి చూసిన వాళ్ళందరూ అంటే ఇండెప్త్ గా చదువుకున్న వాళ్ళందరూ మేమంతా ఒక క్లాస్ అని పక్కగా నిలబడ్డారు. వాళ్ళని మనం పండితులు అంటున్నాం. వాటి గురించి తెలియని వాళ్ళం ఉన్నాం కదా, మనం అందరం పామరులం. ఇప్పుడు ఈ పండితులు ఏం చేస్తున్నారు, వాళ్ళు జన సామాన్యానికి భగవత్ తత్వం అందకుండా ఎలా అడ్డుపడుతున్నారు అనొచ్చు. నేను ఆ మాట కొంచెం ధైర్యం చేసి అంటున్నాను. అన్నదాన్ని అడ్డుపడుతున్నారు అన్నటువంటి దాన్ని మాస్టర్ గారి పద్యంలో నిరసిస్తూ ఉన్నారు. ఏంటో చూద్దాం. స్వామిని సేవించటానికి భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనకేవో వేదాంగాలు ఉన్నాయి. అవే చెప్తారు కదా, మీమాంసాది ఇవి. కాసేపు ఆగితే గుర్తొస్తుంది, టక్కున గుర్తు రాలేదు నాకు. వేదాంగాలు 6 శిక్షా, వ్యాకరణము, ఛందస్సు ఇలాంటివి ఉన్నాయి కదా అవి. దానికి అనుబంధంగా డెవలప్ అయినటువంటిది తర్కం. తర్కం అంటే ఏంటి? లాజిక్, తర్కించుకోవటం అంటామే. సంప్రదాయంలో లేదా ఉపనిషత్ విద్యలో భగవంతుణ్ణి పట్టుకోవటం ఎలా అని అంటే నేతివాదం అని ఒకటి చెప్తారు. నా ఇతి నా ఇతి నా ఇతి. గజేంద్ర మోక్షం కథ మనం గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. కృష్ణప్రియ, మీకు ఏనుగు కథ తెలుసా? ఓకే. ఈ గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు? ఒకళ్ళ పేరు పెట్టి ప్రార్థించలేదుగా, ఏవో కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. ఎవ్వని జనించు జగము, ఆ పద్యం బాగా ప్రసిద్ధం కదా. ఆ క్వాలిటీస్ ఉన్నవాడు భగవంతుడు అన్నారు. ఇది లేదు, ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి ఏది మిగులుతుందో అది భగవతత్వం అన్నది ఒక రకమైన ప్రస్తావన అన్నమాట. దాన్ని నేతివాదం అంటుంటారు. అది అంటే ఆ నేతివాదం ఎలా చెప్పను, తర్కంలో బాగా చెప్పుకుంటాం. అలానే ఇది కాదు, ఇది అవును, ఇది అవును, ఇది కాదు అని చెప్పేది తర్కం. ఇది దేనికి కాదు, ఇది దేనికి అవును, ఇది చెప్పేది తర్కం. అంటే ఉదాహరణకి ఆయన కట్టుకున్న పీతాంబరం, అంటే పీతాంబరం అనటంలోనే అర్థం ఉంది. ఆయన కట్టుకున్న వస్త్రం ఉదయ సూర్యుడి కాంతితో వెలుగొందుతోంది అన్నాం అనుకోండి. ఉదయ సూర్యుడి కాంతి బంగారు రంగా లేకపోతే పసుపచ్చ, లైట్ ఎల్లోనా డార్క్ ఎల్లోనా, ఇది మాట్లాడుకుంటూ ఉంటే తర్కం అన్నమాట. గాట్ ఇట్? దీంట్లో ఏం జరుగుతుంది? వి లూజ్ వాల్యుబుల్ టైం. అక్కడికి వస్తున్నారు చూడండి. తర్కం వంచును కృష్ణప్రియ. తర్కం వంచును యోగ శాస్త్రమని వేదాంతంబు అటంచున్ వేదాంతం బటంచున్ మతుల్ కార్కస్యోద్ధతి శుష్కమౌ తెలుగులన్ కాంక్షించి విద్యాది సంపర్కం వేమియులేని మాదృసుల
సంపంజూతురీ పండితుల్ సంపంజూతురీ పండితుల్ అర్కేంద్వీక్షణ అర్కేంద్వీక్షణ నిన్ను చూచుటకు నిన్ను చూచుటకు ఇంత ఇంత ఆర్భాటమా శ్రీపతి. ఆర్భాటమా శ్రీపతి. అన్వయం చూసుకుంటూ అర్థం చెప్పుకుందాం. శ్రీపతి, నిన్ను చూచుటకు నింత ఆర్భాటమా. క్వశ్చన్ ఇంకా, ఇదిగో నిన్ను దర్శించటానికి, నిన్ను సేవించటానికి ఇంత హంగామానా? ఏంటట హంగామా? విద్యాది సంపర్కం వేమియులేని మాదృసుల సంపంజూతు రీపండితుల్. అది వచ్చిన ఇబ్బంది. మాదృసుల నాలంటి వాళ్ళందరికీ విద్యాది సంపర్కంబు, 4 అక్షరాలు రావయ్యా. విద్యాది సంపర్కంబు ఏమీ లేదు. మేమేం చదువుకోలేదు, మాకేం తెలియదు. మరి మేము నిన్ను చూడాలనుకుంటున్నాం, సేవించాలనుకుంటున్నాం, దర్శించాలనుకుంటున్నాం, నీతో మాట్లాడాలనుకుంటున్నాం. మరి నీ దగ్గరికి రావడానికి ఇంత హంగామా సృష్టించారే. హంగామా ఏంటి? ఎవరు సృష్టించారు? పండితులు అన్నారు. హంగామా అంతా తర్కం వంచును యోగ శాస్త్రమని, స్వామిని సేవించటానికి లేదా ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి యోగ సాధన కావాలి అంటారు. యోగము అని అంటే కలయిక, ఒక స్థూలమైన అర్థం. అది ఏ యోగం? 190 యోగాలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఏ యోగాన్ని పాటిస్తే స్వామి దగ్గరికి వెళతాం? పెద్ద కన్ఫ్యూజన్. యోగ శాస్త్రం అని వేదాంతం బటంచున్. స్వామిని సేవించాలని అంటే వేదాంతం తెలిసి ఉండాలంటారు. ఈ మధ్యన చాలా మంది ఆత్మజ్ఞానం అన్న మాట వాడుతున్నారు. నువ్వేం చేయక్కర్లేదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం నీకెందుకు అంటే, నాకు ఎదురైన అనుభవమే చెప్తున్నాను. నీకు యజ్ఞోపవీతం ఎందుకు? ఆత్మజ్ఞానం తెలిస్తే చాలు, కళ్ళు మూసుకొని కూర్చో. ఆ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది వేదాంతం. వేదాంతం అంతా మనకున్నటువంటి దశోపనిషత్తులు. ఉపనిషత్తులకి మళ్ళీ బోల్డ్ లెక్కలు ఉన్నాయి. 10 ఉపనిషత్తులు ఒకటి ప్రధానమైనవి. త్రయోదశోపనిషత్తులు అంటారు 13, అంటే ప్రధానమైనవి. ఇది కాక 108 ఉపనిషత్తులు ఒక లెక్క ఉన్నాయి. అలానే కాలక్రమంలో కొత్తగా కూడా ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి. అదిగో ఆ ఉపనిషత్తులన్నీ చదువుకోవాలట, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అన్నట్టే. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, మతుల్ వాళ్ళ బుద్ధి అంతా కార్కస్యోద్ధతిని గడ్డగట్టుకుపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఒక డిఫైన్డ్ లైన్లో అదే కొలుచుకుని ఇది తప్ప ఇంకొక దారి లేదు అన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చి అలా నిలబడిపోయి అందరినీ అలాగే రమ్మంటున్నారు, తెలివి తెచ్చుకోమంటున్నారు. తెలుగులను కాంక్షించి, ఈ తెలివి నాకు చూడబోతే శుష్కమవు, ఎండిపోయిన తెలివి, అంటే దేనికి ఉపయోగపడిన తెలివి. సారం ఇది. వెంకటేశ్వర, నాకేం చదువు లేదు, నేను పామరుణ్ణి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిన్ను చూడ్డానికి మేము రావాలనుకుంటే చాలా హంగామా చేసి ఆర్భాటం అన్నది ఒకటి చూపిస్తున్నారు దారి. ఇంత ఆర్భాటం అవసరమా? ఆర్భాటం ఏంటి? ఏ స్థాయికి పోయింది అని అంటే, నాలాంటి వాళ్ళందరినీ చంపేస్తున్నారయ్యా. ఎవరు పండితులు? దేనికి? నిన్ను గురించి ఆలోచించాలన్నా, తెలుసుకోవాలన్నా నాకు తర్కం తెలియాలిట, యోగశాస్త్రం తెలియాలిట, వేదాంతం తెలియాలిట, తెలివి రావాలట. నాకు చూడబోతే ఈ తెలివంతా కూడాను శుష్కంగా కనిపిస్తోంది, వ్యర్థంగా కనిపిస్తోంది. అర్కేంద్వీక్షణ, ఇంత ఆర్భాటమా? అర్క ఇందు ఈక్షణ
ఆ పదంలో ఉన్న 3 ముక్కలు. అర్కుడు అంటే ఎవరు? సూర్యుడు. ఇందు చంద్రుడు. ఈక్షణ సూర్యుడు చంద్రుడు స్వామికి 2 కన్నులుగా చెప్తారు. ఏం చేత అనంటే మన జీవనం సాగటానికి, లైఫ్ సస్టైన్ అవ్వటానికి లైట్ అన్నది తప్పనిసరి అయినటువంటి సోర్స్. ఆయన సూర్యుడే ఒక కన్నుగా మనకి శక్తిని ఇస్తాడు, చంద్రుడే మరొక కన్నుగా ఓషధులని పండింపచేస్తాడు. అందుకని ఈ సంబోధన వేశారు, అర్కేంద్వీక్షణ. ఎంత బాగా పిలుస్తున్నారో చూడండి. మహతి ఉందా? వాస్తవండి. వాస్తవమ్మా. తర్కం వంచును తర్కం వంచును యోగ శాస్త్రమని, యోగ శాస్త్రమై శాస్త్రమని, శాస్త్రమని యోగ శాస్త్రమని, యోగ శాస్త్రమని వేదాంతం బటంచున్, వేదాంతం బటంచున్ మతుల్ మతుల్ కార్కస్యోద్ధతి శుష్కమౌ తెలుగులన్ కాంక్షించి, కార్కస్యోద్ధతి శుష్కమో తెలుగులన్ గాక్షించి, విద్యాది సంపర్కం వేమియులేని మాదృసుల సంపంజూతురి పండితుల్, విద్యాది సంపర్కం బేమియులేని మాదృసుల చంపంజుతూరి, మాదృసుల సంపంజూతురి పండితుల్, సంపంచూతురు ఈ పండితుల్, సంపంజూతురి పండితుల్, మాదృసుల చంపంజూతురి పండితుల్, కేంద్వీక్షణ అర్కేంద్వీక్షణ నిజూచుటకు నింతార్భాటమా శ్రీపతి, నిన్ను జూచుటకు నింతార్భాటమా శ్రీపతి. ఇంకెవరైనా క్వశ్చన్ చేస్తారా స్వామివారిని? లేరా? లక్ష్మీనారాయణ గారు క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. తర్కం వంచును యోగ శాస్త్రమని, వేదాంతం వడంచున్ మతుల్ కార్కశ్యోద్ధతి శుష్కమౌ తెలుగులన్ కాంక్షించి, విద్యాది సంపర్కం దేమియులేని మాదృశులం జంపంచూతిరి పండితుల్, అర్కేంద్వీక్షణ నిన్ను చూచుటకు ఇంత ఆర్భాటమా శ్రీపతి. ఇంకొకటో రెండో పద్యాలు చూద్దాం. స్వామితో సాన్నిహిత్యం వచ్చింది మాస్టర్ గారికి. ఇక్కడ గమనించి చూడండి. అంటే ఇందాకే ఏకవచనంలో సంబోధిస్తున్నారు అన్న, ఇక్కడేమో ఇంత ధాటిగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎదురుగా నిలబడి ఏమయ్యా ఇంత హడావుడేంటి, ఇంత గోలేంటి అని కదా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను కొంచెం డీవియేట్ అయి చెప్తాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా లెక్కల మాస్టర్ ఉండేవారు, వెంకటనారాయణ గారు. ఆయన నా నోట్స్ కరెక్ట్ చేస్తూ ఒకటి రైట్ రాసుకుంటే తప్పు కొట్టారు. ఆయనతో కొంచెం చనువు ఉండేది. మంచి పెద్ద కళ్ళద్దాలు పెట్టుకునేవారు, లావుపాటి కళ్ళద్దాలు. ఏం కనపడలేదా, చత్వరం వచ్చిందా అన్నాను. ఇలాగే అన్నాను. ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు చిన్న వయసులో. తర్వాత మా నాన్నగారికి చెప్పారు ఆయన, మీ వాడు ఇలా అన్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు ఏంటో చూడండి అని. సరే మళ్ళీ ఇక్కడికి వద్దాం. అలాగే గట్టిగా మాట్లాడుతున్నారు మాస్టర్ గారు.
కృష్ణప్రియ మాస్టర్ గారు. పెన్సిల్. ఏ వానిన్ కొని ఏ వాణింకొని ఉద్ధరించుటకు ఉద్ధరించుటకు నీవు నీవు ఈ కొండపై నెక్కితో దేవా, ఈ కొండపై నెక్కితో దేవా, నీ ఒక మోటు దేవుడవు కాదే, నీ ఒక మోటు దేవుడవు కాదే, తల్లి తల్లి ఏ రీతిగా ఏ రీతిగా నీ ఉన్నట్టి, నీ ఉన్నట్టి అక్కడ నీవు ఉన్నట్టి, నీ ఉన్నట్టి నీవు ఉన్నట్టి నగాగ్రమెక్కి నగాగ్రమెక్కి దిగు దిగు పోని పోని సాటివేల్ పట్టుగా సాటి వేల్పట్టుగా నీవు నీవు ఆమెన్ ఆమెన్ తలపైన పెట్టుకొని తలపైన పెట్టుకొని మన్నింపంతగున్ మన్నింపందగున్ శ్రీపతి. శ్రీపతి. అందరూ పదవి భాగం చూసుకున్నారు అనుకుంటా. చూసుకున్నాం. కృష్ణప్రియ శివుడు తెలుసా నీకు? తెలుసు మాస్టర్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దీపాలు పెట్టేశావా? డిస్పెన్సరీకి వచ్చాం మాస్టర్, అది జరుగుతుంది. అలాగే. శివుడు నెత్తిన ఎవరైనా ఉన్నారా? గంగాజల. ఓకే. ఇంకా అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? చంద్రుడు. చంద్రుడు. సరే. ఈ పద్యంలో మాస్టర్ గారు శివుడితో కంపేర్ చేసి వెంకటేశ్వర స్వామిని కొంచెం మేళం ఆడుతున్నారు, జోక్ చేస్తున్నారు అన్నమాట, పోనీ ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ నేను తప్పనిసరిగా చెప్పాల్సిన మాట ఏంటంటే, మీకు ఈ శతకం చదువుతూ ఉండగా మీరు ఎంత తిరుమల తిరిగారో నాకు తెలియదు, కానీ తిరుమల మొత్తం 7 కొండలు మనకి తెలియనివి తెలిసినవి అన్నీ దర్శనం ఇస్తాయి. నేను అక్కడక్కడ నాకు తెలిసినంత హింట్ ఇస్తాను. సరే, తిరుమలలో అక్కడ సంగతి ఏంటి? ఈయనేమో 7 కొండలు ఎక్కి కూర్చున్నాడు, అమ్మవారేమో టౌన్ బయట అక్కడ ఉంది, తిరుచానూరులో కదా. ఇక్కడ వీళ్ళిద్దరూ సంభాషించుకోవాలి అని అంటే మరి మధ్యన టెలిపతి లాంటివో సెల్ ఫోన్ల లాంటివో సంగతి పక్కన పెడదాం. ఆయనన్నా దిగి రావాలి, ఈవిడన్నా పైకి ఎక్కాలి. 7 కొండలు ఎక్కడం సామాన్యమా? కాదు కదా. నువ్వేమో కొండెక్కి కూర్చున్నావు, నువ్వు భలే మొరటోడివి స్వామి. ఆమె అమ్మ నీతో మాట్లాడాలంటే ఇన్ని కొండలు ఎక్కి ఎలా వస్తుంది, మళ్ళీ దిగి ఎలా పోతుంది కిందికి? అది కాదు, కానీ మీ ఫ్రెండ్ ఆయన ఉన్నారు కదా పరమశివుడు, గంగమ్మని తల మీద పెట్టుకున్నాడు కదా, తల మీద పెట్టుకుని గౌరవిస్తున్నాడు కదా, నువ్వు కూడా అలా చేయరాదా? ఇది పద్యంలో సారం. అలానే ఎంత ఆత్మీయత ఉందో చూడండి పద్యంలో. అంటే ఇందాకటి నుంచి క్లోజ్గా మాట్లాడతారంటున్నానే, ఎంత స్నేహం ఉండకపోతే ఎలా మాట్లాడతారు? తరువాత పద్యాలు కొన్ని గమనించండి. శ్రీనయనాంచలాంజన రుచి స్ఫురణం బగు రూపమంది, ఒక పెద్ద సమాసం, సంస్కృత పదాలన్నీ. ఈ పద్యం చూడండి. ఏ వానిన్కొని ఉద్ధరించుటకు నీవి కొండపై నెక్కితో. ఇలానూ ఉంటాయి, అలానూ ఉంటాయి. ఇది ఒక మ్యూజికల్ జర్నీ అనిపిస్తుంది నాకు ఈ శ్రీపతి శతకం అంతాను. సరే, కవిత గారు. వస్తావమ్మా. నిన్న మీరు నన్ను ఏమనుకోలేదు కదా? ఏమనుకోలేదు. తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. అయ్యో, ఏమనుకోలేదు మాస్టర్ గారు, ఏమీ అనుకోలేదు మాస్టర్ గారు అసలు. ఏ వానింగొని
దేవానింగుని ఉద్ధరించుటకు ఉద్ధరించుటకు నీవి కొండపైనెక్కితో దేవా, నీవి కొండపై నెక్కితో దేవా, నీ ఒక మోటు దేవుడవు కాదే, నీ ఒక మోటు దేవుడవు గాదే, తల్లి ఏ రీతిగా నీ ఉన్నట్టి నగాగ్రమెక్కిదిగు, తల్లి ఏ రీతిగా నీ ఉన్నట్టి నగాగ్రమెక్కిదిగు, పోనీ పోనీ సాటివేల్ పట్టుగా సాటివేల్ లావత్తు అంటే వేల్పు అట్టు, అట్లుకి వికృత అన్నమాట. అట్టు అట్ట పోతావేంటి అంటారే, ఇట్టారా అంటారు, ఇలాంటివి ఉన్నాయి చూడండి కొంచెం పల్లె భాష. అదన్నమాట. వేల్ పట్టుగా వేల్ పట్టుగా సాటివేల్ పట్టుగా సాటివేల్ పట్టుగా నీవామెన్ తలపైన పెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి, నీవామెన్ తలపైన బెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి, ఏవానింగుని యుద్ధరించుటకు నీవి కొండపైనెక్కితో దేవా, ఏవానింగుని ఉద్ధరించుటకు నీవి కొండపై నెక్కితో దేవా, నీ ఒక మోటు దేవుడవుగాదే, నీ ఒక మోటు దేవుడవుగాదే, తల్లి ఏ రీతిగా నీవున్నట్టి నగాగ్రమెక్కిదిగు, తల్లి ఏ రీతిగా నీ ఉన్నట్టి నగాగ్రమెక్కిదిగు, ఓనీ సాటివేల్ పట్టుగా నీవామెందల పైన పెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి, పోనీ సాటివేల్ పట్టుగా నీవామెందల పైన పెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి. వాస్తు. ఇంకొక పద్యం ఇక్కడ ఆగాలి అని నాకు అనిపించటం లేదు, పర్వాలేదా? 12వ పద్యం చూద్దాం. ఉం? కృష్ణప్రియ. ముస్సరుచు ముసరుచు కోటి పూర్ణిమలు కోటి పూర్ణిమలు మూగి మూంగి ఒకే పరి ఒకే పరి చిక్కనై చిక్కనై వెసమసగొన్న వెసమసగొన్న ఆ ఆ తరిపి వెన్నెల తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు ముద్దలు దిద్దినట్లు నీ నీ ముసిముసి నవ్వు మోమునకు ముసిముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడి యూర్ధ్వపుండ్రముల్ ముద్దులు గూర్చెడి ఊర్ధ్వపుండ్రముల్ విసరెడు కాంతి విసరెడు కాంతి నా నా హృదయ వేదన హృదయ వేదన పాపెడుగాక ఆపెడుగాక శ్రీపతి. శ్రీపతి. పదవి భాగం ఇది. అన్వయం చూసుకుందాం. ఈ పద్యంలో మాస్టర్ గారు ఏమంటున్నారంటే స్వామితోటి భలే ముద్దొస్తున్నావోయ్ అంటున్నారు. అది కూడా ఏంటట, నామం ముద్దొస్తోందిట, అందంగా ఉంది అని. ఆ నామం ఎలాంటిదో చెప్తున్నారు. ఆ నామం దాని నుండి వచ్చేటటువంటి కాంతి శ్రీపతి, ఊర్ధ్వపుండ్రముల్ విసరెడు కాంతి, నువ్వు పెట్టుకున్న 3 నామాల నుంచి కాంతి వస్తుంటే ఆ కాంతి నా హృదయ వేదన బాపెడుగాక శ్రీపతి, నా హృదయంలో కొంత వేదన గూడు కట్టుకుని ఉంది, దాన్ని శమింప చేస్తోంది.
మీకు నాకు అయితే దిగులు, అదే వేదన ఏముంటుంది? నిన్న అనుకున్నాంగా, ఆ అమ్మాయికైతే హోంవర్క్ అవ్వలేదు. ఇంకొకళ్ళకి ఇంకోటి ఇలా అనుకున్నాం కదా! ఇంకొంచెం మాట్లాడనా దీని గురించి? మనందరికీ ఏదో ఒక దిగులు ఉంటుందే. అంటే ఉంటుందని నేను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా చెప్తున్నాను. నిజంగానే ఉంటుందిట. అది పిల్లల మీద ప్రేమ రూపంలోనో, భార్యాభర్తల మీద పరస్పర అనురాగం రూపంలోనో, ఇంకొంచెం ముదిరితే ముని మనవళ్ళ మీద ప్రేమగానో, ఇలాగా ఉంటుందిట, ప్రతిఫలిస్తుందిట. వాస్తవానికి ఇదంతా కూడా ఏంటంటే, మనందరం అంటే మనం ఈ లోకంలో అనుభవిస్తున్న ప్రేమలన్నీ, మనందరం కూడా స్వామి అంశగా దిగి వచ్చిన వాళ్ళం అన్నది ఉపనిషత్ చెప్తుంది. మనమంతా ఆయన అంశే అని. ఓహ్! జీవిత ప్రయాణం ఏంటి? జీవిత సాధన ఏంటి అనంటే, ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ, అవి వాడికి సమర్పిస్తూ, స్వామికి సమర్పిస్తూ, మనం ఆయన్ని చేరుకోవడానికే తెలిసి కానీ, తెలియక గాని ప్రయత్నం చేస్తామట. దానిని చిన్న వేదన, దిగులు దాన్ని జీవుడి వేదన అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. మీకు నాకు అయితే ఉన్న వేదన ఇంతే. మరి మాస్టర్ గారికి వేదన ఏంటి? ఇందాక ఒక టింట్ చూపించారు. ఆయనకున్న వేదనలో ఒక వేదన ఏంటి అనంటే, పామరులందరూ స్వామికి దూరంగా ఉన్నట్టుగా ఉంటున్నారు. ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అన్నీ కూడాను వాళ్ళని దూరం నెడుతున్నాయి. ఏదో హంగామా జరిగిపోతోంది. ఇంతమంది వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళందరూ స్వామి దగ్గరికి ఎలా వెళ్తారు? అన్నది ఆయనకున్న వేదన. కదా! అలా అనుకోవచ్చుగా? అలాంటి వేదనని స్వామి ఊర్ధ్వపుండ్రాలు అంటే ఈ 3 నామాలు, వాటి నుంచి వస్తున్న కాంతి శమింపచేస్తోందట. దేవుడు హామీ ఇస్తున్నాడేమో, ఆయన నోరు తెరిచి చెప్పడుగా. అదో రకమైన భలే మోసగాడు. అదో రకమైన నవ్వు నవ్వుతాడాయన. సరే. ఎలా ఉంది నామము? మిగతా పద్యం అంతా కూడా ఆ నామం గురించినటువంటి వర్ణన. ప్రతి పదార్థం ఏం చెప్పక్కర్లేదుగా. నేను ఈ పద్యాన్ని ముక్కలు చేసి మాట్లాడతాను. నీ మొహం ఎలా ఉంది స్వామి? నీది నవ్వు మొహం. ఆ నవ్వు కూడా ముసి నవ్వు మోము అన్నారు చూడండి. తాతగారు, ఎవరైనా తాతగారు ఓ మనవడిని చూసి ముద్దు చేస్తుంటారు చూడండి. అలాగే అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ పద్యంలో. ముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడిన్ అన్నారు. మరి ఇక్కడ ముద్దు అని అంటే ఏంటి? అంటే ఇంకొంచెం శోభనిస్తోంది అనుకోవచ్చు. ఏది ముద్దు గూరుస్తోంది? ఊర్ధ్వపుండ్రము ముద్దు గూరుస్తోంది. ఆ ఊర్ధ్వపుండ్రం ఎలా ఉంది? తెల్లగా కదా పెడతారు. లేదా కొన్నిసార్లు కర్పూరపు నామం దిద్దుతారు స్వామికి. తిరుమలలో అయితే అది పచ్చ కర్పూరపు నామం. అది ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుంది. ఈ తెలుపంతా ఏమిటిది అని అంటే మాస్టర్ గారు పోల్చి చెప్తున్నది, తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు. 3వ పాదంలో ముద్దులు గూర్చడి, 2వ పాదంలో ముద్దలు దిద్దినట్లు. ఒక్కసారి పౌర్ణమి వెన్నెలంతా దిగిందనుకోండి. ఈరోజు పౌర్ణమి భలే ఉంది ఈ పూట, ఇది కోయిన్సైడ్ అవటం. ఆ పౌర్ణమి వెన్నెలని మనం పట్టుకోగలిగాం అనుకోండి, పట్టుకుని దాంతో స్వామికి నామం దిద్దాం అనుకోండి. తరిపి వెన్నెల అనంటే మనం తరిపి వెన్న, తరిపి మజ్జిగ ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడే తీసినటువంటి ఫ్రెష్ అన్నమాట, ద మోస్ట్ ఫ్రెష్. పౌర్ణమి నాటి కాంతి అలా వస్తే దాన్ని పట్టుకుంటే పౌర్ణమి వెన్నెల తెల్లగానేగా ఉంటుంది సాధారణంగా. ఆ వెన్నెలతోటి నీ నామం దిద్దారా ఏంటి? భలే ముద్దుగా ఉంది. ఇంకా అది ఒక్క పౌర్ణమి కాదు, కోటి పూర్ణిమలు మూగి. ఈరోజు ఎలా ఉంది? కార్తీక పౌర్ణమి అని అంటే బాగా వెలుతురు ఉంటుంది. అంటే నాకు ఇక్కడ కొంచెం మబ్బుగానే కనిపిస్తోందిలేండి. బాగా వెన్నెల ఉంటుంది. ఒకేసారి కోటి పౌర్ణములు
వచ్చాయా? లేకపోతే ఒకేసారి 1,00,00,000 మంది చంద్రులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆ చల్లటి కాంతి, ఆ వెన్నెల అది ఒకే పరి చిక్కచిక్కనై గడ్డగట్టినట్టయి గాఢమై వెసమసగొన్న అన్నారు. ఈ పదానికి నాకు అర్థం అంత సరిగ్గా తెలియలేదు. వెస అనంటే గబుక్కున అన్న మాట ఒక అర్థం ఉంది. అంటే స్పీడ్‌గా అని. ఒక్కసారి వెన్నెలొచ్చింది. ఒక్కసారి వేగంగా గడ్డగట్టింది. అది నాకు అందింది. దాంతో నీకు నామం దిద్దా. ఇది చెప్తున్నారు. ఆ నామం అంటే పద్యంలో నేను దిద్దానని చెప్పట్లేదు మాస్టర్ గారు. దిద్ది ఉన్న నామం గురించి మాట్లాడుతున్నారు. ఆ నామం కాంతిని విసురుతోందిట. విసురుతూ ఎలా ఉంది? స్వామి ముఖానికి ముద్దు కూరుస్తోంది, శోభని చేకూరుస్తోంది. ఇది ఒక వర్ణన. ఈసారి మీరు స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినప్పుడు కానీ, పటాలనంటే పటం చూసినప్పుడు కానీ, ఆయన నామం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. ఎలా ఉంటుందో చూడండి. ఎవరు అందుకుంటారు? ఉమాదేవి గారు. వాసుదేవ గురువు గారు. వాసుదేవమ్మ. ముసరుచు ముసరుచు కోటి పూర్ణిమలు మూగి ఒకే పరి చిక్కనై వెసమసగొన్న ఆ తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు ఆ తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు ఇలా తీసుకుందాం. ఆ తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు నీ ముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడి ఊర్ధ్వపుండ్రముల్ విసరెడు కాంతి నా హృదయ వేదన బాపెడుగాక శ్రీపతి. ఖ్యాతి ఉందా? ఓకే. మధుసూదన్ రావు గారు. టిఎంఆర్. ఓకే. మహతి నువ్వు అందుకోమ్మా. నేను చెప్పకుండా చదువుతున్నావా? ఓకే అండి. ఒకసారి లైన్ స్టార్ట్ చేస్తారా అండి? ముసరుచు గోటి పూర్ణిమలు మూగి ఒకే పరి చిక్కనై వెసమసగొన్నయా తరపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు నీ ముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడిన్ యూర్ధ్వపుండ్రముల్ విసిరెడు కాంతి నా హృదయ వేదన బాపెడుగాక శ్రీపతి. నేను షేర్ చేసిన దీనిలో 3వ పాదం ఒకసారి చూడండి. ఇందాకటి నుంచి చెప్దామనుకుంటూ మిస్ అవుతున్నాను. ముద్దులు కూర్చెడిన్ ఉంది కదా, ఆ డిన్ కాదు, ముద్దులు కూర్చెడి ఊర్ధ్వపుండ్రములు అంతే. ముసరుచు కోటి పూర్ణిమలు మూగి ఒకే పరి చిక్కనై వెసమసగున్న ఆ తరిపి వెన్నెల ముద్దలు దిద్దినట్లు నీ ముసి నవ్వు మోమునకు ముద్దులు గూర్చెడి ఊర్ధ్వపుండ్రముల్ విసరెడు కాంతి నా హృదయ వేదన బాపెడుగాక శ్రీపతి. ఇది స్వామితో మనకి మాస్టర్ గారు అందిస్తున్న సాన్నిహిత్యం. రైట్. ఈ రోజుకి ఇక్కడ ఆగిపోదాం. రేపు
రేపు గ్యాప్ తీసుకొని గురువారం రోజు ఏమైనా వేరే క్లాసెస్ క్లాష్ అవుతాయా ఇదే టైంలో? గురువారం కాదు, ఈరోజు బుధ కదా. ఫ్రైడే. నాకు వారాలు కూడా గుర్తుండట్లేదు. ఫ్రైడే. ఎల్లుండి ఓకేనా శుక్రవారం అండి. అమ్మా? శుక్రవారం. ఎల్లుండి ఓకేనా అంటున్నాను. ఓకే గురువు గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అయితే ఎల్లుండికి ఈ 12 పద్యాల్లో కనీసం ఒకటన్నా ప్రాక్టీస్ చేసి చెప్పండి. సరే. అలాగే వాస్తేవా ఇక్కడ ఆగిపోదాం. వాస్తవం. వాస్తేవ వాసుదేవ్. వాస్తవం. వాస్తవ గురుగారు. వాస్తేవ వాసుదేవండి. వాస్తేవ